నా స్క్రీన్ కనబడుతుందా? అవునండి. ఓకే. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మళ్ళీ యూనో ఈ కొత్త స్లాట్ ట్రై చేస్తూ కలిసాము. సో ఇది ఫార్మాట్ అనుకుంటున్నాను. అగైన్ వీ విల్ ఫైన్ ట్యూన్ యాజ్ నీడెడ్. ఓకే. సో ఇన్ జనరల్ మనము ఐ థింక్ భగవద్గీత క్లాస్లో కూడా చెప్పుకున్నది హ్యాబిట్స్, ద పవర్ ఆఫ్ హ్యాబిట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈ బ్రేకులు రావడం, తర్వాత రెజ్యూమ్ అవడం, ఇవనేవి ఒక హ్యాబిట్ అనేది బ్రేక్ అయినప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవడానికి ఆర్ యాజ్ అ హ్యాబిట్ హౌ వీ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్ అనే దాంట్లో I thought we'll just start or restart with that. And our approach to హీలింగ్ ఒకసారి కొంచెం రీక్యాప్ చేసుకుందామని. తర్వాత అక్యూట్స్ గురించి కొంచెం క్విక్ గా డిస్కస్ చేసుకుందామని. బికాస్ రైట్ నౌ బర్నింగ్ ఇష్యూ అక్యూట్సే. దేంట్ ఎస్పెషల్లీ కేసెస్ డీల్ చేస్తున్న వాళ్ళు దే కెన్ రిలేట్ టు దిస్ ఆస్పెక్ట్ వెరీ వెల్. ముందు అక్యూట్స్ కంట్రోల్లో ఉంటేనే వీ కెన్ థింక్ ఆఫ్ క్రానిక్. ఓకే. లైక్ హౌస్ ఆన్ ఫైర్ లేకపోతేనే పీస్ ఇన్ హౌస్ గురించి మనం ఆలోచించుకోగలం, రైట్? సో అక్యూట్ సో ఆ పరంగా అక్యూట్స్ గివెన్ ద కరెంట్ సిచ్యువేషన్, వెదర్ ఈ అక్టోబర్ స్కూల్ స్టార్టింగ్ టైం నుంచి మనకి అక్యూట్స్ పీక్ అవుతూ ఉండడము, రైట్ నౌ లాట్ ఆఫ్ అక్యూట్స్ నడుస్తూ ఉండడము. సో దాని మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయడం, వాటితో మనము వీ కెన్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్. సో అది ఎజెండా. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఎనీ సజెషన్స్? No. ఓకే, షూర్. సో ఒక్కసారి యూనో మనము హ్యాబిట్స్ యొక్క క్విక్ సమరీ చూద్దాము, రైట్? సో ఇది నేను ఇప్పుడు భగవద్గీత క్లాస్లో పిల్లలకి కూడా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తూ హ్యాబిట్స్ అనేది దాని మీద యాక్చువల్లీ ఈ వీక్లో టాపిక్ మోస్ట్లీ ఈ బుక్ మీదే ఉంటుంది. అయితే ఇవి చాలా ఈ సమరీ అనేది చాలా హెల్ప్ఫుల్ అనిపించింది, రైట్? సో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకొని దీన్ని మనం హీలింగ్ హ్యాబిట్స్ కి ట్రాన్స్లేట్ చేసుకున్నాము. సో a habit is a routine or a behavior that is performed regularly and in many cases automatically. The more a habit becomes a part of your life, the less you need outside encouragement to follow through. Okay. So ఇది మన డెఫినేషన్ ఆఫ్ హ్యాబిట్, రైట్? అండ్ అవర్ గోల్ is always short, sweet increments, like 1% every day, right? So as long as we are improving, that is enough. And ఈ ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటే ఏంటండి? ఎవరైనా చదివారా ఈ బుక్? చదివాను ఓకే. ఏంటండి ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటే? అంటే చూడకుండా చదవండి. ఏంటి ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటే? ఫస్ట్ ఓపిక్గా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం, అంటే ఇంపేషెంట్ అయి బ్రేక్ చేయకుండా. కరెక్ట్. సో ఇవన్నీ కాంపోనెంట్స్. మెయిన్ సమరీ ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటే మనం ఈ హ్యాబిట్స్ అన్ని ఏర్పరచుకొని కన్సిస్టెంట్ గా ఫాలో అవుతూ ఉండి
నెక్స్ట్ రోజు రిజల్ట్ రాలేదు, మరుసటి రోజు రిజల్ట్ రాలేదు అనేది కాకుండా ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దీస్ హ్యాబిట్స్ టు షో ఎఫెక్ట్. అండ్ ఎప్పుడైతే యూనో అండ్ స్లోగా దాని యొక్క కాంపౌండింగ్ ప్రిన్సిపల్, ఈ హ్యాబిట్స్ యొక్క కాంపౌండింగ్ ప్రిన్సిపల్ అంటే ఒకదానికొకటి హెల్ప్ చేస్తూ ఒక కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. అప్పుడు మనకి అరే చాలా సక్సెస్ఫుల్ గా ఉంది ఆర్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది అప్పుడు మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడే వర్కౌట్ చేస్తున్నప్పుడు మనలో అయినా, ఫుడ్ హ్యాబిట్స్ లో అయినా, ఏ హ్యాబిట్స్ లో అయినా సరే ఈ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ థింగ్స్ టు స్టార్ట్ షోయింగ్ ఎఫెక్ట్. అది మనకి దీంట్లో సెంట్రల్ పాయింట్. రైట్? మేక్ సెన్స్ కదా? ఎస్. Yeah. రైట్. సో అది తర్వాత మనకి లూప్ గురించి చెప్పారు. ఏ హ్యాబిట్ నైనా ఏమంటున్నారు? మేక్ ఇదేంటి ఈ 4 స్టెప్స్ యూస్ చేసుకొని బాబు హ్యాబిట్ అనేది ఫామ్ చేసుకుంటూ ఉండండి అని అన్నారు. సో ఏంటి ఆ 4 స్టెప్స్ అంటే మేక్ ఇట్ యునో మేక్ ఇట్ ఆబ్వియస్. మనకి క్లియర్ గా హ్యాబిట్ కనపడుతుండాలంటే 6 AM ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హ్యాబిట్ గా ఫామ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి. సో మనకి మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే ఒక ట్రిగర్ పాయింట్, టైమ్ అండ్ లొకేషన్. ఇప్పుడు సాటర్డే 6 AM లెట్ us say, so this is the ట్రిగర్ పాయింట్. ఓకే, మేక్ ఇట్ ఈజీ. ఈజీ అంటే సాటర్డే మార్నింగ్ 6 AM ఈజీ ఎట్లా అవుతుందండి అని మనం యూనో అనుకోవచ్చు. అది న్యాచురల్ క్వశ్చన్. సో ఇన్ఫాక్ట్ అది అది అంత ఈజీ కాదని ప్రూవ్ చేస్తూనే మనకి మన ఓటింగ్ అంతా మారిపోయింది. రైట్? రైట్. సో ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఈజీ, బట్ హౌ కెన్ వి మేక్ ఇట్ ఈజీ? కొద్దో గొప్పో మరీ 1 AM 2 AM కి పడుకోకుండా కొంచెం ఒక లిటిల్ బిట్ ఇఫ్ వీ కెన్ ట్రై ఇట్ విల్ బీ ఈజీ. ఓకే. అండ్ ఏంటి మేక్ ఇట్ ఎంజాయబుల్. ఎంజాయబుల్ అంటే ఆబ్వియస్లీ గ్రూప్ లో ఒకళ్ళకొకళ్ళు యూనో మోటివేషన్, అట్లీస్ట్ ఒకళ్ళన్నా జాయిన్ అయితే చెప్పబుద్ధి అవుతుంది. సో ఆబ్వియస్లీ మై మోటివేషన్ ఇస్ టు సీ సమ్ ఆఫ్ యూ జాయిన్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎంజాయబుల్. మేక్ ఇట్ ఎంజాయబుల్. అండ్ దెన్ రివార్డ్ ఏంటి? ఆబ్వియస్లీ ఇది మనకి డైలీ కేసెస్ లో, డైలీ ప్రాక్టీస్ లో, డైలీ ఎవరైతే మనకి చదువుతున్నారు ఇక్కడ, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ జెన్యున్ ఏంటి హోమియోపతి స్టూడెంట్స్ ఉన్నారు. ఇదేంటి సో వాళ్ళకి కానీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, సో వీళ్ళందరికీ దే కెన్ సీ రియలీ గుడ్ ఇంప్రూవ్మెంట్ బికాస్ ఆఫ్ దీస్ group study calls, right? So that is the reward. So make it obvious, make it easy, make it enjoyable, make it satisfying. So adi manaki habit loop yokka summary. Okay, so far everybody with me? ఎస్ సార్. Yes. ఓకే. సో అండ్ దాన్ని ఒకసారి ఒక హ్యాబిట్ ఫామ్ అయితే దాని మీద స్టాక్ చేసుకుంటూ పోండి అని చెప్పాడు. ఓకే. సో మార్నింగ్ 6 AM, మార్నింగ్ 6 PM, ఆర్ పొద్దున్నే లేవడం, ఎర్లీ మార్నింగ్ లేచాము. ఓకే. సో అదేంటి ఏదైనా శ్లోకం చెప్పుకొని, నిమ్మకాయ నీళ్ళు తాగి, సూర్య నమస్కారాలు చేసుకొని, లైక్ వాట్ ఎవర్, లైక్ జస్ట్ బిల్డ్ ఆన్ టు దిస్ హ్యాబిట్. సో అది హ్యాబిట్ స్టాకింగ్ గురించి చెప్పారు. నెవర్ మిస్ ట్వైస్ అంటున్నాడు. ఏదైనా హ్యాబిట్ అనేది ఒకసారి మిస్ అయినా మళ్ళీ గెట్ లాచ్ ఆన్ టు ఇట్ అని చెప్తూ ఉన్నాడు. సో ఇది మన ఒక షార్ట్ సమరీ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్. సో మనము దీన్ని బేసిస్ గా తీసుకొని మనకి ఎప్పుడు ఒక కోట్ ఉంటున్నది. యాక్చువల్లీ దీంట్లో
ఇది కూడా ఒకసారి చెప్పుకుందాం. నైస్ కోట్స్ ఫ్రమ్ అని. The key to making a habit stick is to start with repetition, not perfection. Obviously, నేను కూడా ఇదివరకు ప్రిపేర్ అయినంత I could not prepare, but I thought, it is important to start and see, how it goes. And, and yeah, make it obvious, easy, satisfying. So ఇవి like really, very nice, quotes from this ఇది. సో um, ఈ ఇది బేసిస్ గా తీసుకొని మన ఇక్కడ మన ఏరియా ఆఫ్ ఫోకస్ హీలింగ్ కాబట్టి, సో దాన్ని హీలింగ్ హ్యాబిట్స్ కింద మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే బాగుంటుంది థాట్ అన్నమాట. సో అయితే హీలింగ్ హ్యాబిట్స్ కి సంబంధించి వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ వి వాంట్ టు ఫోకస్ అండ్ మేక్ ఇట్ అ హ్యాబిట్. ఓకే, సో బిఫోర్ ఐ ఇల్లుస్ట్రేట్, మీ సజెషన్స్ చెప్పొచ్చు, తర్వాత ఐ విల్ యాడ్ ఆన్ టు ఇట్. హీలింగ్ అంటే ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఎట్లా చూస్తారు సార్? ఒక్క నిమిషం. ఏంటండి ఫిజికల్లీ మెంటల్లీ అదేనా మీరు చెప్తుంది? ఓకే, ఇంకా అంటే మనం ఎవరైనా హీల్ చేయాలి అనుకున్నప్పుడు ఏం హ్యాబిట్స్ ఉండాలి, లైక్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్? అంటే అది మనకు ఉండాల్సిన హ్యాబిట్స్ అండి, వాళ్ళకు ఉండాల్సిన మనకు ఉండాల్సినవి అండి, వాళ్ళకి కాదు. వాళ్ళది వేరు. మనం టు బి అ హీలర్. ఓకే, సో లెట్ మీ రీఫ్రెష్. అబ్జర్వేషన్. ఓకే, సో టు బి అ హీలర్ ఏం హ్యాబిట్స్, వాట్ హ్యాబిట్స్ డు వి నీడ్ టు హ్యావ్? ఓకే, గుడ్, ఐ మీన్ గుడ్ థాట్, గుడ్ థాట్స్. ఓకే, స్టేట్ ఆఫ్ మైండ్ అనుకుందాం. ఓకే, సో గుడ్ థాట్స్. ఓకే, ఇంకా అండి? మేబీ సేమ్ కైండ్ పేషెన్స్. పేషెన్స్. ఓకే, బాగుంది. ఇంకా అబ్జర్వేషన్ అని చెప్పారు, చాలా వాలిడ్ పాయింట్ అది. నాకు ఒకటి రవి సార్ చెప్పారు సార్ స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు. ఈ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలర్ కి ఫుడ్ మీద డిజైర్ ఉండకూడదు. ఓకే, ఐ డోంట్ నో, So- ఫస్ట్ అదే చెప్పారు. ఓకే, యా, సో దాన్ని జస్ట్ Yeah. లైక్ వాట్ వి సే ఈట్ ఫర్ హెల్త్ అండ్ నాట్ ఫర్ టేస్ట్ అన్నట్లు, దట్ చాలా ఆ డిసిప్లిన్ ఉంటేనే మిగిలిన బ్యాలెన్స్ వస్తుంది అని. ఓకే, సో ఫుడ్ మీద చెప్పారు. అది ఐ థింక్ అన్నిటికీ అప్లై చేసుకొని జనరలైజ్ చేసుకోవచ్చు మనం యాక్చువల్లీ. సో బ్యాలెన్స్ అండ్ డిసిప్లిన్, రైట్? సో యా, సో ఇంకా అండి ఇవేనా? సో ఇవి గుడ్ స్టార్ట్, రైట్? ఫస్ట్ మరి ఎలా? లిజనింగ్. బాగుంది. ఓకే, ఇంకా ఎనీ అదర్ క్రిటికల్ పాయింట్స్? బాగుంది. ఐ థింక్ దిస్ ఇస్ గుడ్. అయితే ఇవి ఎట్లా వస్తాయండి? ఏం హ్యాబిట్స్ ఉంటే వస్తాయి? Intention to serve others. ఏంటండి? We have an intention to serve others. అవునండి, ఇంటెన్షన్ ఇస్ ఫైన్, బట్ త్రూ వాట్ హ్యాబిట్? మనం ఇప్పుడు హ్యాబిట్స్ గురించి చెప్తున్నాం కదా. సో ఇవన్నీ ఎండ్ స్టేట్. పొద్దున్న లేవడం. సాంగత్యం. ఓకే, సో ఎర్లీ గెటింగ్ అప్ ఎర్లీ మార్నింగ్. ఓకే, మార్నింగ్ గుడ్, సత్సాంగత్యం, గుడ్ కంపెనీ. ఓకే, ఇంకా డైలీ రీడింగ్, అంటే హోమియో రీడింగ్ ఎస్పెషల్లీ. ఓకే,
ఓకే. బాగుంది. సో ఇవి మనము యూనో సింప్లిఫై అండ్ ఇవి చేసుకోవడానికి, రైట్? సో మనకి 2 థింగ్స్ ఐ థింక్ జనరలైజ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రేయర్ అండ్ మెడిటేషన్. మెడిటేషన్, రైట్? ఎస్పెషల్లీ మనకి మెడిటేషన్ అనేది మోర్ అండ్ మోర్ ప్రామినెన్స్ ఉంటుంది. ఎందుకండి మెడిటేషన్ మనకి ప్రామినెన్స్? ఈ కామ్గా ఉండి ఫస్ట్ మ్, ఎదుటి మనిషిలో వాసుదేవుని దర్శించగలగాలి. మ్, మ్. సో ఏవైతే మనము పేషెన్స్, అబ్జర్వేషన్, బ్యాలెన్స్, డిసిప్లిన్, లిసనింగ్ ఇవి ఏవైతే చెప్పారో ముందు అవన్నీ ది ఎబిలిటీ టు బీ ఇన్ ద ప్రెసెంట్, రైట్? సో సో అది మనకి చాలా క్రిటికల్ అవుతుంది. ఎక్కడైనా ఇది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి హోమియోపతి ఈ కైండ్ ఆఫ్ హీలింగ్ లో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. The way patient talks, the way their hand gestures are, the way their facial expressions are. మనం రొటీన్ ప్రిస్క్రిప్షన్ చేయలేము. చేసినా ఇట్ విల్ హ్యావ్ లిమిటెడ్ ఎఫెక్ట్. సో అదేంటి, ముందు పేషెంట్ ఇదేంటి ఫీవర్తో వచ్చాడు, బ్రయోనియా వేసాము, నెక్స్ట్ పేషెంట్ కూడా బ్రయోనియానే వేద్దాము అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ ది రైట్ అప్రోచ్ మనకి. సో ఎవ్రీ పేషెంట్ మనము అబ్జర్వ్ చేయడము, ఇండివిజువలైజ్ చేయడం ఇవన్నీ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ లేకపోతే ముందు వాడిని అబ్జర్వ్ చేయలేము. తర్వాత మనం అనాలిసిస్ చేయాలన్నా, ప్రిస్క్రైబ్ చేయాలన్నా ఈ స్టెప్స్ వేటికైనా సరే ప్రాబ్లం అవుతుంది, రైట్? సో వన్ ఆఫ్ ద టాప్ హ్యాబిట్ మనకి ప్రేయర్ అండ్ మెడిటేషన్ అవుతుంది. ఆబ్వియస్లీ మనము సిక్ అవ్వకుండా ఉండి, మనము బ్యాలెన్స్డ్ గా మనకి మన ఓన్ ప్రెషర్స్, కంపల్షన్స్ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టాలి అంటే ఆబ్వియస్లీ స్వాధ్యాయము అంటాము, రైట్? సో మనకంటూ ఒక ఒక స్క్రిప్చర్ అనేది పట్టుకోవడము అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది, రైట్? సో ప్రేయర్ అండ్ మెడిటేషన్ చేసిన తర్వాత ఇంకో 5 minutes లైక్ పతంజలి యోగ సూత్రాలనో, మాస్టర్ గారివి, లేకపోతే భాగవతం అనో, మనకి ఇలాంటివి ఫ్రమ్ అథారిటేటివ్ సోర్సెస్ మనకి మా శ్రీకి గ్రూప్ నుంచే మన ఛానల్లోనే చాలా ఉన్నాయి. సో ఇలాంటివి ఏదైనా పిక్ చేసుకోవచ్చు. లేదా మనకి నందూరి గారు, లేదా చాగంటి గారు, లైక్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ సోర్సెస్. సో వీటి ద్వారా మనము జస్ట్ ఫ్యూ మినిట్స్ అనేది ఉంటే ఈ కంపల్షన్స్ కానీ, లైక్ అవర్ మన ఏవైతే ప్యూరిటీతో మనం సర్వ్ చేయాలి అన్నది నీడ్ ఉన్నదో, సో అది మనకి కంటిన్యూ అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇవి డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది కాకుండా, రైట్, మనకి ఈవెన్ హ్యాబిట్స్ లో కూడా, హీలింగ్ హ్యాబిట్స్ లో నేను పర్టికులర్ అండ్ జనరల్ అని చెప్పాను, రైట్? సో పర్టికులర్ అంటే ముందు అసలు హీలింగ్ కి మనకి కావాల్సిన హ్యాబిట్స్, రైట్? అంటే మనం లైక్ ఆ సబ్జెక్ట్ పరంగా, వీటి పరంగా. సో ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మనకి స్టడీయింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫిలాసఫీ అయి ఉండొచ్చు, మెటీరియా మెడికా అయి ఉండొచ్చు, థెరపాటిక్స్ అయి ఉండొచ్చు, అండ్ కేస్ టేకింగ్ అయి ఉండొచ్చు, కేస్ అనాలిసిస్ అయి ఉండొచ్చు వీటిల్లో. ఓకే, సో దాంతో పాటు ఎప్పుడు స్టడీ చేసినా టేకింగ్ నోట్స్
అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్. అలానే కేస్ నోట్స్ ఎస్పెషల్లీ మనకి అక్యూట్స్‌లోను ఎస్పెషల్లీ కొత్తగా చేస్తున్నప్పుడు ఇన్‌ఫాక్ట్ పాత ఎప్పుడైనా సరే ఇవి చాలా ఇంపార్టెంట్. బట్ అక్యూట్ నోట్స్ అనేది ఆర్ క్రానిక్‌లో నోట్స్ అనేది మన ఓన్ నోట్స్ ఉండడం. పేషెంట్ మాట్లాడుతున్నా ఏమున్నా సరే, మనం దాన్ని ఆర్గనైజ్ చేసుకొని వాడి సిట్యుయేషన్ ఏంటి? మనం కేస్ అంతా తీసుకున్నాము. పేషెంట్ అంతా చెప్పాడు. చెప్పినప్పుడు వాడు ఏం చెప్పాడు సింప్టమ్స్? దాన్ని మనం రీఆర్గనైజ్ చేసుకోవడం. రైట్? రా డేటా నుంచి క్యూరేటెడ్ డేటా ఈ టైప్‌లో మనకి హ్యాండిల్ చేస్తూ ఉంటాం కదా! సో, వాడు ఇదేంటి పేషెంట్ అనే ఆయన ఏమేమి చెప్పాడు? దాని నుంచి మనము ఆర్గనైజ్ చేసుకొని వాడి పర్టిక్యులర్స్ ఏంటి? అవి కంప్లీట్ అయినయ్యా? తర్వాత వాడి జనరల్స్ ఏంటి? వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకోవడం. ఏం డ్రగ్స్ మనకి ఇండికేట్ అవుతాయి? దాంట్లోనూ మోర్ ప్రాబబుల్ ఏంటి? అనేది మనం కేస్ అనాలిసిస్ పరంగా చూసుకోవడము. అది రివ్యూ దాన్ని మనము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు, తర్వాత రివ్యూ చేసేటప్పుడు అండ్ కొన్నిసార్లు మనకి అర్థం కాకపోవచ్చు అండ్ వి మే నీడ్ సమ్ గైడెన్స్. అలాంటప్పుడు రీచింగ్ ఔట్ టు ఆహ్, ఎవరైతే మనల్ని గైడ్ చేస్తున్నారో వాళ్ళని డబుల్ చెక్ చేసుకోవడం. అండ్ సక్సెస్ కేసెస్ ఉంటాయి, ఫెయిల్యూర్ కేసెస్ ఉంటాయి. సో, రెండిటిని రివ్యూ చేసుకోవడం. సక్సెస్ అయితే ఏ బేసిస్ మీద సక్సెస్ అయింది? ఫెయిల్యూర్ అయితే ఏ బేసిస్ మీద ఫెయిల్యూర్ అయింది? రైట్? సో, ఈ ఈ కైండ్ ఆఫ్ రివ్యూ ఆఫ్ ద కేసెస్ చేసుకోవడము. రైట్? సో, ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ హాబిట్స్ అవుతాయి. అలానే గ్రూప్ స్టడీ అండ్ ఈ కైండ్ ఆఫ్ రివ్యూ మనం గ్రూప్ స్టడీ అండ్ రివ్యూ ఏదైతే చేస్తున్నామో, రీస్టార్ట్ చేసామో, అది చాలా మనకి ఆహ్, ఇంపార్టెంట్ హాబిట్ అవుతుంది. రైట్? అండ్ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రేయర్ అండ్ మెడిటేషన్ అనేది, తర్వాత మీరు చెప్పినట్టు యూనో ఈ స్వాధ్యాయము బేస్డ్ ఆన్ స్క్రిప్చర్స్ అనేది ఆహ్, ఎందుకు టు రైట్? సో, ఇవి అనేవి మనకి సమ్ ఆఫ్ ద కీ హాబిట్స్‌గా చెప్పుకోవచ్చు. ఎనీథింగ్ ఎల్స్ మేజర్ వన్స్ మిస్సింగ్ అండి? ఉన్నారా? Yes. ఓకే. సో, ఇవి మనము రీస్టార్ట్ చేసినప్పుడు కూడా విత్ దిస్ కాల్ మనము బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గాని గాని, పాసివ్‌గా గాని ఈ కైండ్ ఆఫ్ హాబిట్స్ అనేది ఆహ్, ఆహ్, అలవాటు చేసుకోగలిగితే కంటిన్యూటీ అనేది ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ టైప్‌లో అవి బ్యాక్‌గ్రౌండ్‌లో బిల్డ్ అవుతూ ఉండడము. ఎప్పుడైతే మనము కేసెస్ తీసుకుంటూ ఉండడము, ఎప్పుడైతే ఇంట్లో అది ఇంట్లో అయ్యుండొచ్చు, బయట అయ్యుండొచ్చు. ఆహ్, సో, మనకి విత్ టైమ్ అనేవి ఇవి బిల్డ్ అవుతూ దాని ఎఫెక్ట్స్ అనేవి పాజిటివ్‌గా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్? సో, ఆహ్, అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ హాబిట్‌లోకి రావాలనే even though it was a little, late and it was a little, too challenging
I am also trying to get into this good habit of group study and review అనేది. ఓకే, సో అది. Any questions, anything else before we go into the next one? ప్రయారిటైజింగ్ హ్యాబిట్స్ ని కూడా ప్రయారిటైజ్ హ్యాబిట్స్ ని కూడా మనము ప్రియారిటైజ్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆబ్వియస్లీ చేయవలసింది చేయదని అవును, రైట్. సో ఆ డిసిప్లిన్ అనేది ఆబ్వియస్లీ మనకి ఈ స్క్రిప్చర్స్ వీటిల్ని పట్టుకోవడం వల్ల, డైలీ అది ఉండడం వల్ల ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది, ఆ కైండ్ ఆఫ్ ప్రియారిటైజేషన్ అనేది, యాక్చువల్లీ డిసిప్లిన్ ఇస్ అ రైట్ వర్డ్. ఓకే, సో మనకి the ability to choose what you need to do over what you want to do is called discipline అని అన్నారు. సో అలా మనకి ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది కూడా దీని ద్వారా పాసిబుల్ అవుతుంది, రైట్? సో యా, అబ్సల్యూట్లీ అండి. ఆ ప్రియారిటైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది అయితే so we will try to include these habits and try to stress on this in this journey. Okay na? So the next point ఏంటంటే మనకి acutes గురించి. One of the రిపీటెడ్ సెషన్ యాక్చువల్లీ మన గ్రూప్ కే కాదు, మన ఓవరాల్ ద లార్జర్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా రిపోర్టింగ్ ఆన్ అక్యూట్స్ ఆర్ రిపోర్టింగ్ అక్యూట్స్ అనేది చాలా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్. ఓకే, ఎందుకు అంటే వింటము, మళ్ళీ సేమ్ వేలో రిపోర్ట్ చేయడము అనేది జరుగుతుంటుంది. అండ్ అది వీ కాంట్ బ్లేమ్ ఇట్ ఆన్ ఎనీబడి. ఎవ్రీబడి ఈస్ అదే అగైన్ దెర్ ఇస్ నో హ్యాబిట్ ఆఫ్ రిపోర్టింగ్ ఇట్ ప్రాపర్లీ. సో అప్పుడు ఏం చేయాలి అంటే హ్యాబిట్ మనం క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి? మనం ఇయర్లీ అనేది ఒక ఒక రిమైండర్ ఆర్ రీక్యాప్ సెషన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మనము అక్యూట్ కేసెస్ని ఎలా రిపోర్ట్ చేయాలి అనేది మనము ఇదివరకు కూడా చెప్పుకొని ఉన్నాము. ద వే పర్టికులర్స్ని రిపోర్ట్ చేయడము, ఎలా కంప్లీట్ చేయడము, జనరల్స్, మెంటల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి రిపోర్ట్ చేసే పద్ధతి అనేది మళ్ళీ కొంచెము ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరము. అండ్ అది ఇదివరకు 10% చేస్తూ ఉంటే అది 20% అవడము, అలా ఇంప్రూవ్ అవుతుంది. ఆబ్వియస్లీ కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ అగైన్ వాళ్ళు కూడా ఈ లూప్లో తీసుకొని రావడం అది చేయాల్సిన అవసరం ఉన్నది. సో మేబీ ఇన్ అ వీక్ ఆర్ 2 or whatever, next earliest one, in the next couple of weeks, ఈ రిపోర్టింగ్ అక్యూట్స్ అనేది లార్జర్ గ్రూప్ కి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటున్నది. సో అండ్ బిఫోర్ దట్ మనము ఇంటర్నల్లీ ఒకసారి అది రివ్యూ చేసుకొని, వన్ థింగ్ ఐఎమ్ హోపింగ్, మన ఏదైతే గ్రూప్ అడ్వాన్స్డ్ గ్రూప్ స్టడీ మెంబర్స్ ఉన్నారో, అట్లీస్ట్ మనము we will try to embrace this concept and try to get into this అండర్స్టాండింగ్ అన్నమాట. మనము కేసెస్ ఏదైనా మన ఫ్యామిలీకి సంబంధించినవి కానీ ఇవి కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో దాంట్లో భాగంగా
సో ఇది క్రియేట్ చేసాం మనము. ఇది అందరూ చూసారా? చూడలేదండి. ఓకే. లేదండి. యాహ్! సో ఇది మనకి ఆహ్, ఇది ఎప్పుడైనా అక్యూట్ కేసెస్ ఆహ్, తీసుకునేటప్పుడు కానీ ఎవెన్చువల్లీ ఈ యొక్క ఫార్మాట్‌లోకి రావాలి. అండ్ దానికి ముందు సింప్టమ్స్ యొక్క సింప్టమ్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అనేది కూడా చెప్పుకొని దాని బేసిస్ మీద అక్యూట్స్ రిపోర్టింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఒక్కసారి ఇవి మనము రివైజ్ చేసుకుందాము. ఓకే. చేసుకున్న తర్వాత ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ అక్యూట్ చూస్తే మనము ప్రిస్క్రైబ్ చేయడం గాని ఇవన్నీ చూస్తే దాన్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. హోప్‌ఫుల్లీ ఒక్క నిమిషం. ఆ! సో, ఆహ్ రైట్. సో, మనకి సింప్టమ్ అన్నదానికి మోస్ట్ బేసిక్ డెఫినిషన్ ఏమని చెప్తున్నారిక్కడ? సింప్టమ్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఫండమెంటల్లీ చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హెల్త్. చేంజ్ ఫ్రమ్ అ స్టేట్ ఆఫ్ హెల్త్ ఎవరికి పర్సెప్టబుల్ బై ద పేషెంట్. మెనీ టైమ్స్ మనకి పేషెంట్‌ని ద్వారా తెలుస్తుంది. ఇండివిడ్యువల్స్ అరౌండ్ హిమ్ ఆర్ ద ఫిజిషియన్. అండ్ రైట్, ఆ చేంజ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫర్దర్‌గా మనము క్లాసిఫై మల్టిపుల్ వేస్‌లో చేయడం జరిగింది. విచ్ ఇస్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్. రైట్. సో ప్రాణహిత గారు, ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అంటే? మనం టచ్ చేయగలిగిన పార్ట్స్ వర్సెస్ విచ్ యూ Hmm. కాంట్ సీ. Hmm. బాడీ పెయిన్స్ ఉన్నాయి. హ్మ్. ఇట్స్ మోర్ సబ్జెక్టివ్. కరెక్ట్. మనకి ఈవెన్ ఇంగ్లీష్ గ్రామర్ పరంగా చూస్తే రైట్. సో ఆబ్జెక్టివ్ అంటే బై లైక్ సంథింగ్ దట్ ఆర్ సబ్జెక్టివ్ అనేది చూస్తే ఇట్ ఈస్ ది ఇండివిజువల్స్ ఫీలింగ్. ఓకే. ఓన్లీ ఇప్పుడు లోపల సెగలుగా ఉందన్నాడు. రైట్. ఇగో ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా మంచి ఎగ్జాంపుల్. రైట్. ఫీవరిష్‌గా ఉండడం అనేది సబ్జెక్టివ్. బయటకి తెలియదు. థర్మామీటర్ పెడితే నార్మలే ఉంది. బట్ వాడికి చూస్తే లోపల జ్వరంగా ఉందంటాడు. తగ్గిపోయినా సరే, జ్వరం తగ్గిపోయినా సరే, నోరంతా చేదుగా ఉందండి. వీక్‌నెస్ ఉందండి. ఇవన్నీ అనేవి ఏమవుతాయండి? సబ్జెక్టివ్. సబ్జెక్ట్‌కి మాత్రమే తెలుస్తాయి. వేరేజ్ ఆబ్జెక్టివ్ దగ్గుతున్నాడు. క్లియర్‌గా అందరికి తెలుస్తున్నది. రైట్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. అండ్ ఈ రెండిట్లోనూ మనకి ఏది మోర్ వాల్యుబుల్ అండి? సబ్జెక్టివ్. ఓకే. సబ్జెక్టివ్ సిమ్టమ్స్‌కి మోర్ వాల్యూ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇది ఈ అండర్‌స్టాండింగ్ ఎస్పెషల్లీ పేషెంట్ ఏదైనా రిపోర్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు సో దానికి హయ్యర్ వెయిటేజ్ ఉంటుంది. మనకి తెలియకపోవచ్చు, చూడటానికి కనపడకపోవచ్చు.
but what he is feeling has always more weightage and more value. Okay, so adi first point. Next point, common and uncommon classification. Okay, so daniki example, కామన్ కామన్ అంటే దేనికి కామన్ అని? ఇప్పుడు ఒక ఫ్లూ వచ్చింది, ఫ్లూకి కామన్ డిసీజ్ కి, కామన్ టు అ డిసీజ్. సో మనం ఏదైతే లేబుల్ చేస్తామో ఆ లేబుల్ జనరల్ గా అదేంటి, దగ్గు ఉంది, ఓకే, ఆర్ జలుబు ఉంది, డిశ్చార్జెస్ ఆర్ కామన్, రైట్? సో అట్లా మీరు ఫ్లూ గురించి చెప్తున్నారు. సో ఫ్లూలో ఫీవర్, బాడీ పెయిన్స్ అందరికీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ మోర్ కామన్. బట్ కామన్ అండ్ రేర్ ఏంటి అని అంటే, లైక్ వాళ్ళకి అది పెయిన్ ఎలా ఉంది, షూటింగ్ పెయిన్ ఉంది పెక్యులియర్ గా, అందరికి షూటింగ్ పెయిన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, అవును. సో అన్కామన్ ని పెక్యులర్ రెండు ఒకటేనండి? సో మంచి క్వశ్చన్ అడిగారు. సో ఈ కామన్ కి ఆపోజిట్ మనం మోర్ సైంటిఫిక్ గా ఏమని చెప్పారు అంటే, అదేంటి, లేమెన్ టర్మ్స్ లో అన్కామన్ అన్నారు. ఆ అన్కామన్ ని ఇంకొంచెం సైంటిఫిక్ గా వెళ్ళినప్పుడు రూపస్ అని చెప్పారు. రేర్ అనేది, రేర్ అంటే మనకి క్లియర్ గానే ఉన్నది, రైట్? సో మనకి చాలా బేసిక్ గా అసలు అన్కామన్ అంటే ఏదో యూనో ఒకటి డిసీజ్ కి కామన్ గా లేకపోవడము, రైట్? సో అది యూనో అది రేర్, మీన్ బేసిక్ గా ఇదేంటి, యా 1 సెకండ్ అండి, ఒక కాల్ ఏదో వస్తుంది. సో మనకి ఈ సో దీన్ని అన్కామన్ ని రేర్, అన్కామన్, పెక్యులియర్, స్ట్రైకింగ్, సింగులర్ అని ఈ క్లాసిఫికేషన్స్ చేశారు. కొన్నిసార్లు వీటిల్లో ఓవర్లాప్ అవుతూ ఉంటాయి ఈ ఈ డెఫినేషన్స్. బట్ చాలా ఈ అన్నిట్లోనూ కామన్ గా మనకి ఇవి పెక్యులియర్ గా అనిపించడం, ఏదో తేడాగా ఉందే, ఇదేంటి ఫర్ ఎగ్జాంపుల్ దగ్గుతూ ఉన్నప్పుడు చెస్ట్ పట్టుకొని దగ్గుతూ ఉండడం, యునో ఆర్ లైక్ ఏవైతే మనము డిసీజ్ కి అట్రిబ్యూట్ చేయలేము, బట్ సంథింగ్ మోర్ స్పెసిఫిక్ గా ఉండే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేటగిరీలోకి వస్తాయి. ఎందుకు అండ్ వీటిల్లోనూ ఏది మనకి మోర్ ఇంపార్టెంట్? కామన్, పెక్యులియర్వి మోర్ ఇంపార్టెంట్. ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఎందుకు? అది ఆ డ్రగ్ లోనే ఉంటుంది. సింగిల్ రెమెడీ స్పెసిఫిక్ లో ఉంటాయి పెక్యులియర్స్. ఇంకా డ్రగ్ తెలియదు కదా మనకి. ఎందుకు అన్కామన్ సిమ్టమ్స్ మనకి మోర్ వాల్యుబుల్? అది వైటల్ ఫోర్స్ నుంచి వచ్చే సింటమ్స్. వైటల్ ఫోర్స్ నుంచి వచ్చేది. ఇంకెవరైనా చెప్పగలరా? ఇప్పుడు డిసీజ్ ఉన్నది, దానికి కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయే ఉన్నది, ఫ్లూకి కామన్ సిమ్టమ్స్ ఇండివిజువలైజేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇంకొంచెం రిఫైన్డ్ ఆన్సర్, అగైన్ మళ్ళీ స్లో డౌన్ అవుదాం, రైట్? ఫ్లూ ఉంది, ఫ్లూలో బాడీ పెయిన్స్, ఫీవర్, కోల్డ్, కాఫ్, రైట్? సో ఇవి కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. అండ్ పెక్యులియర్ సిమ్టమ్స్, అన్కామన్ టు ఫ్లూ అనేవి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఓకే,
సో ఈ అన్‌కామన్ ఆర్ పెక్యులియర్ ఆర్ రేర్ ఆర్ ఈ స్ట్రైకింగ్ మనం అసలు ఓపెనింగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ ఉన్నది. ఓపెనింగే మనకి తగ్గుతుందంటారా డాక్టర్ గారు? ఏంటి తగ్గుతుందంటారా? ఇదేంటి 103 ఫీవర్ ఉంది. తగ్గుతుందంటారా? అంటూ ఉంటాడు. నీకు అక్కడ వాడు హింట్ ఇస్తూ ఉంటాడనమాట అసలు. ఈ అసలు మొత్తం అది కేస్‌కి మొత్తానికి స్ట్రైకింగ్ సింప్టమ్ అయిపోతూ ఉంటుంది. వాడు ఫ్లూ సింప్టమ్స్ అన్నీ చెప్తూ రిపీటెడ్‌గా చెప్తూ ఉంటాడు. తగ్గుతదంటారా? హాస్పిటల్‌కి ఏమైనా ఎళ్ళాలంటారా? చూపించుకోవాలంటారా? ఈ టైప్‌లో ఉంటుందన్నమాట. సో, ఈ ఏవైతే రేర్ సింప్టమ్స్ యూనో ఆహ్, ఇదేంటి పెక్యులియర్ వాటిల్లో గూడా ఎలా ఉంటుంది? పెద్ద పుండుంటుంది. జనరల్‌గా మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తాం? చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండడము, చాలా టచ్ చేయకుండా ఉండడం ఇవన్నీ అంటాడు. పేషెంట్ ఏం తీసుకెళ్తాడు? వేలు తీసుకెళ్ళి సార్ నొక్కి చూడండి సార్ బావుంటుంది. నొక్కి చూడండి సార్. ఎలా ఉందో ఏంటి అంటాడు. సో, మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయం. సో, ఈ కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ తర్వాత ఎరప్షన్స్ ఒక కేస్‌లో విన్నాం అన్నమాట. ఎరప్షన్స్ చాలా సివియర్‌గా ఉంటాయి. ఏంటి వాట్ ఈస్ బాదరింగ్ యూ ఇన్ దీస్ ఎరప్షన్స్ అంటే నథింగ్ ఏమి లేదు. నథింగ్ బాదరింగ్ జస్ట్ చూడటానికి అలా ఉందని. యూ వుడ్ ఎక్స్‌పెక్ట్ సమ్ ఇచ్చింగ్ అనో, సమ్ డ్రైనెస్ అనో, సంథింగ్ అనో ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ ద పేషెంట్ ఈస్ టోటల్లీ నాట్ బాదర్డ్ బై ఎనీథింగ్. అసలు దేర్ ఈస్ నథింగ్ అన్నమాట. సో, అలాంటివనేవి మనకి పెక్యులియర్ గాను, అన్‌కామన్ గాను, రేర్‌గా ఈ కైండ్ ఆఫ్ ఇవి ఉంటాయి. ఎందుకు ఇవి మోస్ట్ వాల్యుబుల్ సింప్టమ్స్ అవుతాయంటే ఇందాక చెప్పినట్టు వాటెవర్ మన ఇండివిడ్యువలైజేషన్ ఇవన్నీ వైటల్ ఫోర్స్ ఇవన్నీ వెరీ వాలిడ్. బట్ మోస్ట్ ఫండమెంటల్ రీజన్ ఏంటంటే ద లాంగ్వేజ్ ఆర్ దట్ కమ్యూనికేషన్ సింప్టమ్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆర్ ద ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఆఫ్ ద వైటల్ ఫోర్స్ ఆఫ్ ద బాడీ అని చెప్పాం. సో, ఇవి ఏవైతే ఉన్నాయో డైరెక్ట్‌లీ ద పర్సన్ గురించి మాట్లాడుతున్నాయి. నాట్ ద డిసీజ్. మనం ఆల్వేస్ హోమియోపతి మనకి హోలిస్టిక్ సిస్టమ్. అంటే మనకి అర్జునుడిది ఎగ్జాంపుల్ ఉంటుంది. ఏంటి ఏకలవ్యుడిది, అర్జునుడిది. మనకి బాణం చూపించి చెట్టు కనపడుతుందా అంటే, లేదు లేదు నాకు మిగతా ఏమీ కనపడట్లేదు. ఓన్లీ పండు కనపడుతుంది అంటారు. ఆ ఎగ్జాంపుల్‌లో. రైట్? సో, ద ఫోకస్ ఈస్ టోటల్లీ ఆన్ ద ఫ్రూట్. అది ఆ ఎగ్జాంపుల్‌లో. బట్ ఇక్కడ మనకి హోమియోపతిలో రివర్స్. ఏంటండి మనకి చెట్టు గూడా కనపడాలి. ఆల్వేస్ వి షుడ్ ఫోకస్ ఆన్ ఏ చెట్టు నుంచి ఆ పండొచ్చింది అనేది చేయాలి. ఎందుకంటే అవర్ ఫోకస్ ఈస్ టు ఆ పండులో ఉన్న ప్రాబ్లమ్‌ని హీల్ జేయడానికి. అంటే రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ తెలియాలి అండ్ ద హోల్ తెలియాలి. అది కొట్టడం గాదు ఇక్కడ ఆబ్జెక్టివ్. అక్కడ పండుని కొట్టడంలో పండు మాత్రమే గురుండాలి. ఇక్కడ మనకి పండుని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది దాన్ని హీల్ జేయాలంటే మొత్తం అసలు ఆ చెట్టేంటి? దాని రూట్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ ఉంటున్నది అనేది మనం డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ది అన్‌కామన్ ఆర్ ది ఈ రూపస్ ఏదైతే ఉందో రేర్, అన్‌కామన్, పెక్యులియర్, స్ట్రైకింగ్ ఆర్ సింగులర్ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్. సో, వాడి గురించి చెప్తూ ఉన్నాయి. వాడిలో డిస్టర్బెన్స్ గురించి చెప్తూ ఉన్నాయి. సో, ద హోల్ గురించి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. సో, అందుకే ఇవి చాలా చాలా వాల్యుబుల్. అండ్ రాంబాబు గారు మీరు అడిగిన క్వెషన్ రేర్‌కి, అన్‌కామన్‌కి సో, దీంట్లో కొంచెం ఓవర్‌లాప్ ఉంటుంది సార్. రేర్ అంటే ఏంటంటే చాలా మనకి అన్‌కామన్‌లోనే ఇంకా అన్‌కామన్ లాగా. అంతకంటే ఏమి లేదు. ఓకే. సో, ఇవనేవి మనము ఇన్ ఇదేంటి ఇంటర్ ఇంటర్‌చేంజబుల్లీ యూజ్ చేస్తూ ఉంటాము. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. మరీ అన్‌కామన్‌గా ఉండి, మరీ ఆహ్, యూ నో అలా ఉంటే రేర్ అంటాము. జనరల్‌గా మనం అన్‌కామన్ అని యూజ్ చేస్తాము. పెక్యులియర్ అనేది గూడా ఇంటెన్సిటీ ఉన్న వర్డ్ ఇది. రైట్? అరే! చాలా పెక్యులియర్‌గా ఉందే అంటాం. దాంట్లో ఆ పెక్యులారిటీలో ఇంకా
ఇది స్ట్రైకింగ్ అండ్ సింగులర్. కొన్ని ఒక్క సిమ్టమ్‌తో మనకి దొరికేస్తుంటుంది. డ్రగ్ అండ్ డబుల్ చెక్ చేసుకుంటే మనకి వాలిడేట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. సో కాఫ్ ఆన్ లయింగ్ డౌన్. మొన్న కూడా ఒక కేసు ఇదేంటి చాలా కాఫ్ చాలా సివియర్‌గా వస్తుందండి అన్న. ఏంటండి కొంచెం చెప్పండి కాఫ్ గురించి అంటే, ఎప్పుడొస్తుంది? ఏంటి? ఎలా ఉంటుంది? అని అడిగితే, రోజంతా బానే ఉంటుంది సార్. అప్పుడప్పుడు అలా వస్తుంది. పడుకున్నానా లేదా వాయించేస్తుందండి. అందుకనే అసలు నాకు కాఫ్ వచ్చినప్పుడు అసలు నిద్ర అనేది పెద్ద టార్చరస్ సిట్యుయేషన్ అన్నారు. సో, ఇంకా ఇంకొంచెం చెప్పండి. అంటే అదే అండి పడుకుంటానా, లై డౌన్ అవుతాను. లై డౌన్ అయిన తర్వాత కొద్దిసేపట్లో నిద్ర పడుతుంది. నిద్రలోకి వెళ్ళానా లేదా విపరీతంగా కాఫ్ వచ్చేస్తుంది. లేవాలి అండ్ అది అసలు పెద్ద టార్చర్ అంటారు. సో ఏంటండి ఇప్పుడు మనకిక్కడ ఇదేంటి స్ట్రైకింగ్ ఆర్ స్ట్రైకింగ్ సింప్టమ్ ఏమైంది? కాఫ్, అగ్రివేటెడ్, లయింగ్ గూడా గాదు. ఇంటూ ద ఫస్ట్ స్లీప్. ఎప్పుడైతే స్లీప్‌లోకి జారుకుంటాడో అప్పుడు కాఫ్ అగ్రివేట్ అవుతుంది. ఏం డ్రగ్ ఇండికేట్ అవుతుందండి? సో స్లోగా మనకి నాలెడ్జ్ బిల్డ్ అయ్యే కొద్దికి ఇవి ఐడియా వస్తాయి. ఓకేనా? ఎనీబడీ ఎనీ గెసెస్? కాఫ్, అగ్రివేటెడ్ వెన్ గెటింగ్ ఇంటూ స్లీప్. ఫస్ట్ స్లీప్ అంటాడు రిపర్టరీ లాంగ్వేజ్‌లో. ఓకే. అరేలియా ఆర్ అనే డ్రగ్ చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తూ ఉంటుంది. అగైన్ అది ఒక్కటే కాదు మిగతావి కూడా డబుల్ చెక్ చేసుకోవాలి. అందుకని ఈకే గారు చెప్తూ వీటిల్ని కీనోట్స్ అని కూడా అంటారు. కీనోట్ అంటే ఇది ఒక్కటే చూసి గుడ్డిగా ఇచ్చేస్తే కీనోట్ ప్రిస్క్రిప్షన్ అంటాం. కొన్ని కేసెస్‌లో అది సక్సీడ్ అవుతుంది. అన్ని కేసెస్‌లో నో సక్సీడ్ అవ్వదు. సో, దానికి ఏం చేయమన్నారంటే ఈకే గారు కీనోట్ అనేది తెలిస్తే ఇప్పుడు డ్రగ్ ఇది కీనోట్ ఏం చెప్తుందంటే ఆ ఫైల్ ఓపెన్ చేయని చెప్తుందట. చెప్తుంది అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు అరేలియా ఆర్ ఫైల్ ఓపెన్ చేయండి. చేసి మిగతాయి గూడా వాలిడేట్ అవుతూ ఉన్నాయా? ఇంకొన్ని చెప్పారు. వైలెన్స్ ఉన్నది. తర్వాత ఇలా ఉన్నది. ఇట్లాంటివి ఇంకొన్ని చెప్పారు. సో, ఓకే. అవన్నీ వాలిడేట్ అవుతూ ఉన్నాయి. వెరిఫై అవుతూ ఉన్నాయి. గో హెడ్ విత్ అరేలియా ఆర్. సో, వెరిఫికేషన్ మనం మెటీరియా మెడికా ద్వారా చేసుకోవాలి. ఒకసారి డబుల్ చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ కొత్తగా ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అరేలియా ఆర్ తెలిసింది. ఓపెన్ చేసాము డ్రగ్. ఏమున్నాయి ఇంకా అరేలియా ఆర్‌లో? వెరిఫై చేసుకొని ఇంపార్టెంట్‌వి ఏవైతే ఉన్నాయో అవి రీజనబుల్‌గా మ్యాచ్ అయితే ఓకే. సో దట్ డ్రగ్ ఆల్సో మ్యాచెస్. ప్రిస్క్రైబ్ చేసాం. వండర్‌ఫుల్ చేంజ్ మనకి. నెక్స్ట్ ఎట్లా అంటే సార్ చాలా బెటర్‌గా ఉంది. ఇదేంటి అసలు నైట్ అంతా కాఫ్ రాలేదు. వచ్చినా సరే ఒక్కసారి వచ్చింది. అది మైల్డ్‌గా వచ్చింది. పడుకొని పోయాను. నెక్స్ట్ డే గూడా ఐ యామ్ ఫీలింగ్ మచ్ బెటర్ అని. దట్స్ ఇట్. సో అది అన్నమాట. అర్థమైందండి? అన్‌కామన్, రేర్, పెక్యులియర్, స్ట్రైకింగ్ సింప్టమ్స్. హ్మ్. ఎవ్రీబడీ విత్ మీ? Yes, Yes, sir. యెస్ సార్. ఓకే. సో అది ఈ క్లాసిఫికేషన్. అలానే మనకి ఈ జనరల్స్ అండ్ పర్టిక్యులర్స్ అనేది చాలా జనరల్ కాన్సెప్ట్ ఐరానికల్లీ. ఓకే. అంటే ఇది హోమియోపతికి స్పెసిఫిక్ కాదు ఇది. ఇది ఎక్కడైనా మనం చూడొచ్చు. ఓకే. మన ఆఫీస్‌లో వర్క్‌లో అయినా సరే, పిల్లల్లో చదువులో అయినా సరే, ఎక్కడైనా సరే జనరల్ ఇన్‌ఫాక్ట్ అది డెమాన్‌స్ట్రేట్ చేయడానికే హాబిట్స్ కూడా నేను ఈ క్లాసిఫికేషన్ చేశాను. ఇందాక మీకు చూపించింది. రైట్. హీలింగ్ హ్యాబిట్స్‌లో కూడా నేను పర్టిక్యులర్ అంటే మన సబ్జెక్ట్‌కి సంబంధించింది. జనరల్ అంటే అన్నిట్లోనూ కావాలి ఏ సబ్జెక్ట్‌కైనా, దేంట్లో అయినా ఇంపార్టెంట్ అయినవి ఇవి. రైట్. సో, ఆ క్లాసిఫికేషనే ఈ చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ క్లాసిఫికేషన్ ఇది. సో, పర్టిక్యులర్ అంటే ఏదైతే సమస్య గురించి పేషెంట్ వచ్చాడో దాని గురించి పూర్తిగా
మనం వినడం, అర్థం చేసుకోవడం అనేది యూజువల్లీ వాడి హెడేక్ అయ్యుండొచ్చు, కాఫ్ అయ్యుండొచ్చు వగైరా, వగైరా. రైట్? ఏదైనా ఒక పర్టిక్యులర్ ఒక పార్ట్‌కి సంబంధించింది. ఇప్పుడు మొత్తం బాడీకి సంబంధించింది కాకుండా ఒక పర్టిక్యులర్ పార్ట్‌కి సంబంధించింది పర్టిక్యులర్. సమ్‌టైమ్స్ పర్టిక్యులర్స్ ఉండవు. ఆళ్ళు చెప్పడమే మొత్తం నాకు వీక్‌నెస్ అంటాడు. సో, ఆ సెక్షన్ లేదని. అలానే అది కాకుండా జనరల్ అంటే శ్రీకాంత్ గారు జనరల్స్ అంటే? అంటే ఇన్ జనరల్‌గా కాఫ్ గాని ఏమైనా వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ కాఫ్ వస్తుంది? అంటే డ్రై కాఫా? హ్మ్. హ్మ్. మ్యూకస్ ఉన్న కాఫా? ఇలా. అ అ ఆ! వాలిడ్ పాయింట్ అండి. బట్ అది కాఫ్ గురించి చెప్తున్నప్పుడు మనకి ఒక సిస్టమ్ ఆర్ ఆర్గాన్‌కి సంబంధించింది అది పర్టిక్యులర్ అవుతుంది. సో, కాఫ్ కేస్‌లోనే జనరల్ ఏమవ్వచ్చు? డ్రై కాఫా? లేదంటే ఆహా! అది కూడా కాదు. థర్స్ట్ జనరల్ అనేది ఆ! కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. పేషెంట్ యాస్ ఎ హోల్ ఆహ్, ఇదేంటి ఈ పర్టిక్యులర్ ఇదని కాకుండా నాకు నా తలకి నొప్పి కాకుండా నాకు అని ఎప్పుడైతే సంబోధిస్తున్నాడో ఐ యామ్ థర్స్టీ కి మై హెడ్ ఈస్ పెయినింగ్‌కి డిఫరెన్స్ ఉంది గదా! హ్మ్. హ్మ్. సో, యాహ్! యాహ్! కాఫ్ అనేది ఒక పర్టిక్యులర్ ఆర్గాన్ ఆర్ సిస్టమ్‌కి సంబంధించింది. అవి పర్టిక్యులర్స్‌లోకొస్తాయి. వేరేస్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ గురించి చెప్తున్నప్పుడు నాకు దాహం ఉంది. నాకు ఫీవర్ ఉంది. నాకు వీక్‌నెస్ ఉంది. అనేది ఒక పార్ట్‌కి సంబంధించింది గాదు. ఎంటైర్ బాడీకి సంబంధించింది. ఓకే. సో, ఓకే. అండ్ సమ్‌టైమ్స్ పర్టిక్యులర్సే జనరల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాష్ ఒక కాలు మీద వస్తే అది పర్టిక్యులర్. ఒళ్ళంతా వస్తే జనరల్. ఎగ్జాక్ట్‌లీ. అలా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ స్కిన్ మీదే గదండీ అనొచ్చు. బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ దేర్ ఈస్ నో పర్టిక్యులర్ థింగ్. ఓకే. సో, అలా మనకి ఆహ్, మోర్ స్పెసిఫిక్ నుంచి మోర్ జనరల్ అనేది మనకి పేషెంట్ అంతా అనేది పేషెంట్ యాస్ ఎ హోల్ ఇంపాక్ట్ చేసే యాస్పెక్ట్స్. టిపికల్లీ ఫీవరు, థర్స్ట్, ఇరిటబిలిటీ ఇట్లాంటివి. అండ్ ఆ జనరల్స్‌లోనే 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మనకి ఫిజికల్ జనరల్స్ అంటే మోర్ మెటబాలిజం వీటిలికి సంబంధించింది. మెంటల్ జనరల్సే మన మెంటల్ సింప్టమ్స్. ఓకే. సో, అవి మన మెంటల్ సెక్షన్‌లో ఉంటాయి. అవి స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఇండికేట్ చేసేవి. అక్కడ మనకి మనిషి హైపర్ యాక్టివ్ అవుతున్నాడా? డల్ అవుతున్నాడా? నిద్రబోతున్నాడా? అరుస్తున్నాడా? తిడుతున్నాడా? ఇరిటబుల్‌గా ఉంటున్నాడా? చికాకు పడుతున్నాడా? లైక్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి మెంటల్స్‌లోకి వస్తాయి. అండ్ దీంట్లో సీక్వెన్స్ ఏంటండి? మోర్ వాల్యుబుల్ ఏమవుతుంది మనకి? జనరల్స్. జనరల్స్‌లోను మోర్ వాల్యుబుల్? మె ఫిజికల్ జనరల్స్‌లోను, మెంటల్ జనరల్స్‌లోను ఏది మోర్ వాల్యుబుల్? మెంటల్ జనరల్స్. మెంటల్ మెంటల్ జనరల్స్. జనరల్స్. ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడు అది మన సీక్వెన్స్ ప్రియారిటైజేషన్. ఓకే. స్టేట్ ఆఫ్ మైండ్, మెంటల్ జనరల్స్ ఫాలోడ్ బై ఫిజికల్ జనరల్స్ ఫాలోడ్ బై పర్టిక్యులర్స్. ఎప్పుడు. రైట్? సో, అలా అండ్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం నెక్స్ట్ దాంట్లో ఇంకొంచెం డీటెయిల్స్‌లోకెళ్దాం. క్విక్ స్కాన్ చేద్దాము. రైట్? కంప్లీట్ వర్సెస్ ఇన్‌కంప్లీట్. రైట్? సో, కంప్లీట్ అనేది ఎల్ఎస్ఎంసీ అన్న ఫార్ములాతో చెప్పుకున్నాము. ఏదైనా సింప్టమ్ చెప్పినప్పుడు జనరల్‌గా కంప్లీట్ సింప్టమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకనే పేషెంట్ చెప్పేదాకా పూర్తిగా విని, అది కంప్లీట్ అవ్వకపోతే మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదేంటి హెడేక్ అండి. ఎక్కడ హెడేక్ అంటే యూ నో ఎ ఎక్కడొస్తున్నది? నాకండి లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది. ఆర్ బ్యాక్ సైడ్ మాత్రమే వస్తుంది. ఆర్ జస్ట్ టెంపుల్స్‌లో. సో, అది మనకి లొకేషన్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? సెన్సేషన్ ఏంటి? సో, అలా మనము అడగడము. మొడాలిటీస్ గురించి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఏ ఫ్యాక్టర్స్ వల్ల అగ్రివేట్ అవ్వడము, ఎమిలియరేట్ అవ్వడం. ఏం చేస్తే బెటర్ అవుతుంది. ద వే వి ఆస్క్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది.
రైట్. సో నెక్స్ట్ టైం మనము దీన్నే ఇంకొంచెం ఎగ్జాంపుల్తో మనం ఒక రియల్ బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతున్న కాన్వర్సేషన్ మీకు చూపిస్తాను. ఐ ట్రై టు కీప్ ఇట్ రెడీ చేసి ఎలా మనము ఆన్సర్ చేయడము, అదేంటి అడగడము, క్వశ్చన్ చేయడము, ద వే వీఆర్ ఆస్కింగ్ అనేవి ఇవన్నీ కూడా మనం మోర్ ఇన్ డీటెయిల్తో మనం చూద్దాం. అలానే చీఫ్ కంప్లైంట్, ప్రైమరీగా కంప్లైంట్ చేస్తున్నది ఏంటి, చుట్టుపక్కల ఉన్నవి ఏంటి, ఓల్డ్ ఏంటి, రీసెంట్ ఏంటి, ఇలాంటివి మనం రివ్యూ చేసుకొని చేస్తే అప్పుడు మనకి ఒక గ్రిప్ రావడము, కంప్లీట్ అవ్వడము కేసు అనేది, దాని బేసిస్ మీద ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఉంటుంది. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సరే, ఇక్కడతో మనము కంక్లూడ్ చేద్దాము. No. అగైన్ సరే అండి. No అండి. ఓకే. సో ఇక్కడతో మనము కంక్లూడ్ చేద్దాము. బట్ వీ విల్ యాజ్ ఐ మెన్షన్ ప్యాసివ్లీ వీ విల్ కంటిన్యూ టు బిల్డ్ ఆన్ దిస్. ఏవైతే హ్యాబిట్స్ చెప్పుకున్నామో లెట్ us డూ ఇట్. ఇన్ఫాక్ట్ ఒక బిగ్ షౌట్ అవుట్ టు ప్రాణహిత గారు. ఎందుకు అంటే ఏవైతే మనము ప్రీవియస్గా ఇది మీరు కొంచెం స్టడీకి కొంచెం హెల్ప్ చేయండి ఇవన్నీ ఏవైతే చెప్పామో, 4-5గురికి అలొకేట్ చేసిన వర్క్ ప్రాణహిత గారు మొత్తం ఆర్గనైన్ అంతా నోట్స్ రాశారు చక్కగా. తర్వాత హ్యూజ్ థింగ్ మనకి ఎక్యూట్స్ మీద లాట్ ఆఫ్ సెషన్స్ ఉంటే సంకల్ప హోమియోపతి ఇట్లాంటి వీటిల్లో వాటిలన్నిటినీ నోట్స్ కింద కన్వర్ట్ చేశారు ప్రాణహిత గారు. సో నెక్స్ట్ వీక్ ఒకసారి అవి కూడా మనం చూద్దాం. చాలా వండర్ఫుల్ వర్క్ చేశారు. సో అలా మనము ఇదేంటి నోట్స్ అది యాడ్ చేసుకుంటుంటే గ్రూప్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. రైట్. సో అది చేద్దామండి. ఓకే. సో ఇక్కడితో మనము వీ విల్ ర్యాప్ అండ్ రెజ్యూమ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ సాటర్డే సేమ్ టైం. ఓకే. ఓకే అండి. ఓకే అండి. వాస్తవ లోకా సమస్తాత్ సుఖినో భవంతు. వస్తే వాస్తవ.